వేర్పాటువాద జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కలిసి కాంగ్రెస్ దేశానికి చేస్తున్న దుర్మార్గాన్ని ప్రజలు తెలుసుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ పార్టీ కాశ్మీర్ లో 2 జెండాలు ఉండాలని కోరుకోవడమే దేశ ద్రోహమని వ్యాఖ్యానించారు. ఇది దేశ ప్రజలెవరూ హర్షించరని, అటువంటి వారితో రాహుల్ కలిసి ఎన్నికలకు వెళ్లడాన్ని దుయ్యబట్టారు. దేశ ప్రయోజనాల కోసం రద్దు చేసిన ఆర్టికల్ 370ని పునరుద్ధరించే ప్రయత్నాలు నీచమైన ఆలోచన కాదా అని నిలదీశారు. ఇది దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడమేనన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ తన మేనిఫెస్టోలో ఎల్ఓసి నుంచి వాణిజ్యం చేస్తామని పేర్కొందని, దీని అర్థం మళ్లీ టెర్రరిస్టులను సులభంగా దేశంలోకి రప్పించే పనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అఫ్కోర్స్ ఇక్కడ మనకు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ చేస్తున్న దుశ్చర్యల్ని చెప్పవలసిన బాధ్యత మా పైన ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ ఉందో ఆ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళతోటి అలయన్స్కి ప్రయత్నం చేస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్లో మళ్ళీ అస్థిరత పైన ప్రభుత్వాన్ని లేకపోతే అక్కడ ఉన్న కండిషన్స్ని దారుణంగా తయారు చేయడానికి వాళ్ళు పూర్తి ప్రయత్నం చేయటం అనేది చాలా చాలా దురదృష్టకరమైన విషయం. ఇంకొకటి నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే అబ్దుల్లా గారిది ఉందో వాళ్ళు జేకేఎన్సీ మాటది, జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్. వారి విధానం ఏంటంటే 2 సెపరేట్ ఫ్లాగ్స్ ఉండాలి. అంటే భారతదేశానికి సెపరేట్ ఫ్లాగు, జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్ ఫ్లాగు. ఇది ఎవరు కూడా హర్షించరు. అటువంటి దుర్మార్గమైన ఆలోచన కలిగిన పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వాళ్ళతో పాటు కలిసి ప్రయాణిద్దామని అనుకోవటం అనేది ఇది మన భారతదేశ యూనిటీకి కూడా చాలా దెబ్బతీసే విధంగా ఉంటుంది. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోని భారతదేశంలో ఇటువంటి పనులు చేస్తామంటే ఇప్పటివరకు వేరు, బట్ ఇటువంటి దానికి భారతదేశంలో కూడా చిచ్చు పెట్టే విధంగా చేయటం అనేది చేసే ప్రయత్నం అనేది దురదృష్టకరం. అట్లాగే జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే మనం 370 ఆర్టికల్ ఉందో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రెస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 370 మనం రద్దు చేశాం, మళ్ళీ ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఆ పార్టీ మళ్ళీ మేము తిరిగి రెస్టోర్ చేస్తున్నామని చెప్పిన పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ టైప్ అవటం అనేది, టైప్ చేసుకునే ప్రయత్నం చేయటం అనేది ఇంతకంటే నీచ రాజకీయం అనేది ఉండదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఏదైతే ఇదివరకు టెర్రరిస్టులు కింద అక్కడ కాశ్మీర్లో ఉన్నారో వాళ్ళు టెర్రరిస్టులు తర్వాత ధ్వంసం చేసి సిపాయిల్ని హతమార్చి ప్రతి ఒక్కళ్ళ పైన ఆర్మీ పైన రాళ్ళు వేసి గ్రెనేట్లు వేసి వాళ్ళ తాలూకా రిలేటివ్స్ని మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేసుకుంటాము అని చెప్పి ఈ జేఎన్కేఎన్సీ అంటే నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళ పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ కలవటము కలిసే ప్రయత్నం చేయటం అనేది దురదృష్టకరమే. అట్లాగే వాళ్ళు పద్ధతి ప్రకారము వాళ్ళు మేనిఫెస్టో ఏదైతే వాళ్ళ ఆలోచన విధానం ఉందో ఎల్ఓసి దగ్గర నుంచి పాకిస్తాన్ ఎల్ఓసి నుంచి ట్రేడ్ చేసే ఉద్దేశం కూడా ఉంది. అంటే మళ్ళీ టెర్రరిస్టులని ఈజీగా మనము భారతదేశానికి తీసుకుని వచ్చే ప్రయత్నము ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానముగా మనం భావించవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన నెసెసిటీ ఉంది. అరే ఎక్కడో మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మనకు అక్కడ జరిగితే మనకేంటని అనుకోవద్దు. దయచేసి ఇది చాలా సీరియస్ ఇష్యూ. భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది, కాంగ్రెస్ పార్టీ చేసిన చర్యలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాం.